ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. అవునండి, దేవుడు ఈ సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్నవాట. నీ యొక్క జీవితం నీవు ఎలా ఉన్నావు అని దేవుడి సమయమందు మాట్లాడుచున్నాడండి. నీవు వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా? అలాగూ కాకుండా నులివెచ్చగా నీ జీవితం ఉంటుందా? అవునండి, దేవుడు మన యొక్క జీవితం ఎలా ఉందని దేవుడి సమయమందు మనతో మాట్లాడుచున్నాడండి. అవునండి, మన యొక్క జీవితము దేవుని కొరకు ఆత్మీయంగా మన యొక్క జీవితం ఎలా ఉంది? దేవుని కొరకు మండింపబడే వారిగా మనం ఉన్నామా? ఒక్కసారి సమయమందు మనకు మనం యోచన చేసుకుందాం, ఆలోచించుదాం. అలాగే సగం చెట్టు ఎండిపోయి మరో సగం చెట్టు పచ్చగా ఉన్నంత మాత్రాన ఫలాలు కాయదు. చెట్టు అంతా పచ్చగా ఉంటేనే అది ఫలిస్తుంది. అలాగే నీ యొక్క జీవితంలో సగం లోకంలో సగం దేవునితో మిళితమై ఉంటే నీవు ఫలించలేవు. అలా కొనసాగించే భక్తి ఆయనకు అసహ్యము. ఈ లోక ఆలోచనలు, ప్రభువుకి వ్యతిరేకమైన ప్రతిక్రియలను ఈ క్షణమే విడిచిపెట్టు. నీవు చల్లగానైనను నులివెచ్చగానైనను ఉండిన ఎడల దేవుని యందు మండించబడలేవు. మరికొంతమందిని క్రీస్తులో మండించలేవు. కాబట్టి ఈ 2 విధములైన ప్రవక్తను కలిగి ఉండగా క్రీస్తులోని సంపూర్ణమైన జీవితము కలిగి ఉండు. అవునండి, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. అవునండి, యోహాను వలె మనం మండింపబడేవారిగా మనం ఉండాలండి. మనం మండింపబడాలి. అలాగే అనేకులను దేవుని తట్టు తిప్పేవారిగా, దేవుని వైపు నడిపించేవారిగా మనం ఉంటే గనుక దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉంటామండి. అట్టి రీతిగా మనము జీవిద్దాం. చల్లని స్థితి, నులివెచ్చని స్థితి మనలో ఉండకుండా మనం మండింపబడేవారిగా మనం ఉందాం. దేవుని మహిమను పొందుకుందాం. దేవుడి కృప ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఈ వాక్యానుసారంగా దేవుడు దీవించుటకు కృప ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.